సుకన్యకి పూలు కావాలనండి. అసలు చూడదు. అసలు నేను పిలిచాను. సుకన్య వచ్చింది. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. మా శేఖర్ గారిని అడక్క పూలు అడిగానండి. సరే బయటికి వెళ్దాము, రెడీ అయ్యానని అంటారు మా శేఖర్ గారు. మన గార్డెన్లో అన్ని పూలు ఉండదు, నీకు మళ్ళీ బయట పూలు ఎందుకు అన్నారు. అయితే మా శేఖర్ గారికి తెలియదు కదండి నాకు కట్టడం రాదని. అది అండి. అయితే ఇవి కట్టించుకొని అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయో మా మల్లి చెట్టుకి. ఏం లేదండి, వీటికి ఎండ అనేది బాగా ఉండాలి. సింపుల్గా అండి, పెస్ట్ అనేది ఏది ఉండదు. మంచి మంచి పోషకాలు అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి బాగా వస్తాయండి ఫ్లవర్స్ అయితే. దీనికి వచ్చేసండి ఎప్పటికప్పుడు ఆకులు దూసేస్తూ ఉండాలి, తర్వాత పోషకాలు ఇస్తూ ఉండాలి, అంతేకాకుండా కంపోస్ట్లు ఇస్తూ ఉండాలండి. ఏ పెస్ట్ ఉండదు, ఏది ఉండదు. చూస్తున్నారు కదా, ఇది ఫుల్ సన్లైట్లోనే ఉందండి. మార్నింగ్ నుంచి మాకు ఈవినింగ్ 4:35 వరకు పడుతూనే ఉంటుంది సన్లైట్ అనేది. కాబట్టి దీనికి సన్ గురించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అయితే పూలు చాలామంది రావట్లేదు అని అంటున్నారు. ఎండలో ఉంటేనే కొంచెం పూలు బాగా వస్తాయండి. వీటికి వచ్చేసి మన కంపోస్ట్లు మీకు నేను చూపిస్తూనే ఉంటాను కదా, వేసే కంపోస్ట్లు అన్నీ పెద్దయండి. అలాగే కొన్ని చెట్లకు పూలు కూడా రావు, కొన్ని చెట్లకు పూలు వస్తూ ఉంటాయి. పూలు వచ్చే చెట్లకంటే మనం ఎప్పటికప్పుడు సాయిల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలి. లూజ్ చేసుకుంటేనే కానీ వేరు వ్యవస్థ అనేది గాలి వెళ్ళి చక్కగా ఇలాగా పూలు వస్తాయండి. వాటర్ కూడా ఎక్కువ పోయకూడదండి. వాటర్ ఎక్కువ పోస్తూ ఉంటే ఇదండి ఇలాగ మొగ్గలు అనేది రావు, ఆకులు అనేది వస్తాయి. నేను ఎప్పటికప్పుడు మొగ్గల కోసం ఈ ఆకులు అనేది దూసేస్తూ ఉంటానండి. వాటర్ కూడా 2 డేస్కి ఒక్కసారి. మామూలుగా అయితేనండి 4 డేస్కి అలా పోస్తాను. కానీ సమ్మర్ కాబట్టి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే 2 డేస్కి ఒక్కసారి వాటర్ పోస్తూ ఉంటాను. అలాగే పించింగ్ అనేది కూడా చేస్తూ ఉంటానండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, కట్టలేదు. ఇదిగోండి ఇలా ఈ ఫ్లవర్ అయిపోయిందండి, మొత్తం తీసేస్తాను కదా. మళ్ళీ పక్కన నుంచి అనేది మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేది వస్తుంది. కొత్త చిగుళ్ళు వచ్చేసి ఇలాగ మొగ్గలు వస్తూ ఉంటాయండి. నేను ఎప్పటికప్పుడు మొక్కలకి పోషకాలు ఇస్తూనే ఉంటాను, మెన్యూర్స్ ఇస్తూనే ఉంటాను. మీరు చూస్తూనే ఉంటారు. చూస్తున్నారు కదా ఒక్క చెట్టుకి ఎన్ని వచ్చినాయో. ఇంకోటండి, మనం సాయిల్ కూడా మార్చకపోయినా, లూజు చేయకపోయినా, మెన్యూర్స్ చేయకపోయినా కూడా రాని చెట్లు కూడా ఉంటాయండి. అది కూడా మీకు చూపిస్తాను. ఆ పూలు ఎందుకు రాలేదని కూడా నేను ఆ చెట్టు కూడా చూపిస్తానండి ఒకసారి. ఇప్పుడైతే నేను ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని బయటికి వెళ్తున్నానండి. మా సీత చూడలేదు అనుకోండి ఈసారి ఇటు మూలకు వచ్చి. ఇవ్వండి 50 రూపాయల డబ్బాలు అయితే వేసాను అనమాట. 50 రూపాయలు బ్లాక్ టబ్లో. చూస్తున్నారు కదండి ఎన్ని పూలు. ఇదిగోండి ఈరోజైతే మన గార్డెన్ నుంచి వచ్చిన మల్లెపూలు. దీంట్లో అయితే కనకాంబరాలు వేస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి దీంట్లో అయితే కొంచెం కనకాంబరాలండి. కొంచెం వర్షాలు పడి ఉన్నాయి కదండి, పూలన్నీ అయితే చాలా రాలిపోయినాయి. మామూలుగా అయితే నాకు కనకాంబరాలు తెలుసుగా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇవి కట్టమని ఇంకా అత్తయ్య గారికి ఇవ్వాలన్నమాట. కానీ నిజంగా అండి మా సీత మాత్రం ఎలా కోసిద్దో కానీ పూలు కష్టం అనుకోకుండా పూలన్నీ కోసిద్దండి. నాకైతే చెమటలు వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఇట్లాంటి ఇవి ముచ్చులు అంటారండి. పూలు అయిపోయినండి ఇలాంటి ముచ్చులు తీసేస్తే మళ్ళీ మనకి చక్కగా పక్కన నుంచి ఫ్లవర్స్ అనేది వస్తుంది అన్నమాట. నేను మళ్ళీ ఇవి ఏం చేస్తానంటే వీటిలోనే వేసేస్తానండి. కంపోస్ట్ అయిపోద్ది. దీంట్లోనే ఈ తెల్ల పూల చెట్టు, కనకాంబరాల చెట్టు అండి. మల్లి చెట్టు కనబడుతుంది కదా, ఈ మల్లి చెట్టు ఎందుకు ఇలాగుంది, దీని పువ్వులు లేవంటే
దీని సాయిల్ అనేది గట్టిగా అయిపోయిందండి. మొన్న లూజ్ చేసి మొత్తం వీటికి కంపోస్ట్లు ఇచ్చి ప్రూన్ చేశాను అనమాట. ప్రూన్ చేసిన తర్వాత చక్కగా చిగురులతో మళ్ళీ వచ్చింది. ప్రూనింగ్ చేయకపోయినా, మట్టి లూజ్ చేయకపోయినా, సాయిల్ అనేది బలం లేకపోయినా కూడా మల్లెపూలు రావండి. ఇది నా దగ్గర ఉన్న మల్లె చెట్లకైతే పూలు ఇవ్వండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.